పోలీసుల ప్రోత్బలంతోనే వేలాది కుక్కర్లో ఉన్న వెహికల్స్ ని ఎమ్మెల్యే జోగురామన్న సీజ్ చేసి పేద ప్రజల నోటికాడ కూడు లాక్కున్నాడని కేసీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో తవక్కల్ గార్డెన్స్లోని కేఆర్కే కాలనీ మహిళలు ప్రజలతో కంది శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. జోగురామన్న శుక్రవారం రాత్రి టీటీడీ కళ్యాణ మండపం వద్ద జరిగిన హైడ్రామాను వారికి వివరించారు. అయితే తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుక్కర్ల పంపిణీ చేస్తుంటే అడుగడుగున అడ్డుకున్నారని జోగురామన్నపై మండిపడ్డారు. ఆదిలాబాద్ మహిళలు అందరూ కలిసి విషయంపై జోగురామన్నను నిలదీయాలన్నారు. కుక్కర్లను ఎందుకు పంచనివ్వడం లేదు అడగాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 40,000 ఫ్లాట్లు వచ్చినట్లు వెల్లడించారు. అయితే అనంతరం సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. భరోసా ఇవ్వడానికి మీ ముందు ఈరోజు మీ ప్రోగ్రాం ఉండే యాక్చువల్గా కుక్కర్లు వంచేటువంటి ప్రోగ్రాం నిన్న సాయంత్రం 7 గంటలకి జోగురామన్న పోలీసుల్ని పంపించి వేలాది కుక్కర్లని మొత్తం సీజ్ చేయించాడు. పంచనీయకుండా పోలీసులు వ్యాన్లని కుక్కర్లని అన్నిటినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. గోడౌన్కు తాళాలు వేపించాడు. ఇది ధర్మమా, ఇది న్యాయమా? ఒకసారి ప్రజలే చెప్పాలని నేను కోరుతున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎలక్షన్లు లేవు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంకా పర్లేదు. ఎవరైనా సేవా కార్యక్రమాలతోని పంచవచ్చు. ఇప్పుడు జోగురామన్న మురిగిపోయిన 30 రూపాయల చీరలు వస్తలేరా? వస్తున్నారా లేదా? వాళ్ళని కట్టుకుంటారు ఆ చీరల్ని. ఊర్లల్లా చేన్లల్లా పందులు అడ్డం రాకుండా పందులకు కడుతున్నారు చీరలు. నిజమైన కాదు? కైకిలు పోయినప్పుడు చూస్తున్నారు కదా బతుకమ్మ చీరలు, మురిగిపోయిన 30 రూపాయల చీరలు. జోగురామన్న మురిగిపోయిన 30 రూపాయల చీరలు వంచట. నేను ప్రెషర్ కుక్కర్లు వంచితే తప్పేమైంది? జోగురామన్న ముళ్ళు ఏం పోయింది? ఎందుకు సీజ్ చేయించాడు? నిన్న రాత్రి వరకున 250-300 మంది పోలీసుల్ని పంపించి నన్ను రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటల వరకు 12 బజే దాకా నన్ను ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ అనుకునే పెట్టారు. ధర్మమా? న్యాయమా? నా రెక్కల కష్టంతో నేను అమెరికాలో 13 ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో అన్ని ట్యాక్సులు కట్టి నేను కుక్కర్లు కొని ట్రస్ట్ ద్వారా మీకు ఇస్తున్నా. ఇట్లా జోగురామన్న ముళ్ళు ఏం పోయింది? జోగురామన్న ముళ్ళు ఏం పోయింది? ఆయనకు జోగురామన్నకు ఒక్కటే కుట్ర. కుక్కర్లు వస్తున్నాడు కంది శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వస్తుంది. మంట, కడుపు మంట. కంది శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డిని అయితే తమ్ముడు అనుకుంటుండ్రు, అయితే అన్న అనుకుంటుండ్రు. ఎందుకు? జోగురామన్న నీ తీరు నన్ను మురిగిపోయిన 30 రూపాయల చీరలు వస్తలే. నేను నా బాధపడిన కష్టపడ్డ సంపాదన ఇంతవరకు ఎవరన్నా కంది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన కుక్కర్ మంచిగా లేదని ఎవరన్నా అన్నారా? ఎమ్మెల్యే జోగురామన్న కుట్రలను ఆదిలాబాద్ ఆడపిట్టలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవలో పార్టీ కార్యకర్తల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న కుక్కర్లను సీజ్ చేయించిన విషయాన్ని మహిళలకు తెలియచేయాలని శ్రేణులకు సూచించారు. అన్ని ట్యాక్సులు కట్టి సొంత డబ్బులతో కుక్కర్లు కొనుగోలు చేసిస్తుంటే జోగురామన్న అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. సీజ్ చేసిన కుక్కర్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కినటువంటి మదపుటేను ఆదిలాబాద్ ప్రతి ఆడబిడ్డకు కంది శ్రీనివాసరెడ్డి కుక్కర్లు సీజ్ చేసినటువంటి విషయాన్ని జోగురామన్న కుట్రల్ని తెలియజేయండి. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనమంతా కాంగ్రెస్ కుటుంబం. ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి 50,000 మెజార్టీతో జోగురామన్న చిత్తుగా ఓడిపిద్దాం. మీరంతా సిద్ధంగా ఉండండి. అక్క మదం ఎక్కినటువంటి
మళ్ళీ మదపు టేనుగులాగా జోగురామన్న చెలరేగిపోతున్నాడు. వాళ్ళ కొడుకులు జోగురామన్న కొడుకులు జోగురామన్న ఆదిలాబాద్ ప్రజల మీద పడి దోసుక తిన్నది కాక ఇప్పుడు మంచి పని చేసుకునే వాళ్ళని అడ్డుకుంటున్నారు. అక్కడ నేను ఏం తప్పు చేసిన? నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్లో 4 గంటల నుంచి అరెస్ట్ చేసి, అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రి 11 కొట్టంగా వందలాది మంది పోలీస్ స్టేషన్కి రావడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుదని నన్ను వీళ్ళు విడుదల చేసిండు. లేకపోతే నిన్న నన్ను రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లేకుండా పెడదామని జోగురామన్న ప్రణాళిక వేసిండు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరంతా ఒకటే. నా రెక్కల కష్టంతో అమెరికాలో నేను 13 సంవత్సరాలు పగలనక రాత్రనక కష్టపడి సంపాదించిన డబ్బులతోని అన్ని ట్యాక్సులు కట్టి నేను నా పైసలతోని కుక్కర్లు కొని నేను మీకు ఇస్తుంటే జోగురామన్న అడ్డుకోవడం ఇది ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఆదిలాబాద్ ఆడబిడ్డలందరూ కూడా ఎక్కడికక్కడ బతుకమ్మ చీరలు పంచే దగ్గర కూడా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున ఇచ్చే కుక్కర్ టోకెన్ పట్టుకొని పల్లి కుక్కర్ రాని వాళ్ళందరూ కూడా వచ్చి నీ మురిగిపోయిన 30 రూపాయల చీర మాకు అద్దు, నువ్వు పందులకు కట్టే చీరలు మాకు అద్దు, చేళ్లకు పందులు రాకుండా కట్టే చీరలు మాకు అద్దు, మాకు కంది శ్రీనాన్ని ఇచ్చే కుక్కరే కావాలని కుక్కర్ టోకెన్ చూపెట్టాలి. చూపిస్తారు అందరూ? అడుగుతారు అందరూ? అడగాల గట్టిగా. ఎక్కడన్నా మీరు టోకెన్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు ఎక్కడికక్కడ జోగురామన్న ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి కంది శ్రీనివాస్ రెడ్డి గారి కుక్కర్లని నువ్వు ఎందుకు సీజ్ చేయించినావు, నువ్వు ఇస్తలేవు, మాకు ఇప్పిస్తలేవు. కంది సీనన్న కుక్కర్లని వెంటనే విడుదల చేయాలా, తాళాలు వేసి సీజ్ చేసినటువంటి వ్యాన్లని గోడౌన్ని వెంటనే మాకు అప్పచెప్పాలా, మా కుక్కర్లు మేము తీసుకుంటాం అని ఆదిలాబాద్ ఆడపడుచులందరూ చెప్పాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రెషర్ కుక్కర్ల పంపిణీని పోలీసుల ద్వారా అడ్డుకోవడం వెనుక జోగురామన్న ప్రమేయముందని స్థానిక మహిళలు మండిపడుతున్నారు. ఏలుగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్న జోగురామన్న తమకు ఎలాంటి మేలు చేయలేదని, తమకు కుక్కర్లను పంపిణీ చేస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డిని అడుగడుగున ఇబ్బంది పెడుతున్న జోగురామన్నపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇవ్వడని వేరొకరిని ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదంటూ ఆయన తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనుకుంటున్నాము కుక్కర్ల పంపిణీ అతని డబ్బులు, ఓన్ డబ్బులు, సొంత డబ్బులతోటి పంచుతున్నాడు. ఏదో బీద వాళ్లకు పాపము కూలి చేసుకునేటి వారికి ఎవరికి కొనేటి సోమత లేదు, అసంటి వాళ్లకు అతను ఇవ్వాలనుకుంటున్నాడు అతని ఇష్టంతో. అయితే ప్రజలు తీసుకుంటున్నారు, మంచిగా అందరు తీసుకుంటున్నాడు, అందరు పార్టీలోళ్ళు తీసుకుంటున్నారు. పార్టీ ఫీలింగు లేదు ఇక్కడ. కాంగ్రెస్ తీసుకుంటున్నాయి, టీఆర్ఎస్, టీడీపీ అందరు తీసుకుంటున్నారు. కాబట్టి అతని ఓన్ డబ్బుతోటి ఇవ్వాలనుకుంటున్నాడు. మరి దీనికి అడ్డుకునుడు ఎందుకు? మరి మీరు కేసీఆర్ సీరియల్ వంచుతున్నారు, దాన్ని కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు వంచుతున్నారు. మరి అవి ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అది ఆ సీరియల్ వంచుతున్నారు ప్రజల సొమ్ము కాకుండా ఇది ఓన్ డబ్బుతోటి వంచుతున్నాడు అతను ఓన్గా. అయితే ఒక నాయకుడు నేను ప్రజలకు మేలు చేస్తా, బీద వాళ్ళకు మేలు చేస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా, జాబులు లేని వాళ్ళకి జాబులు ఇస్తా అని అతను ఏదో కోరికతోటి అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చిండు. ఎందుకొరకు? ఆదిలాబాద్ని బాగు చేస్తాము, ఆదిలాబాద్ మంచిగా ఉండాలా, బీద వాళ్ళు బాగుండాలని అతని కోరుకున్నది. కోరుకున్న దానికి కాంగ్రెస్ పార్టీ ఇలా అందరికీ చేస్తుంది. మేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద అందరు అభిమానంతో ఉన్నారు. ఇప్పటి వరకు అవి దొరికిన ఇండ్లే, అవి దొరికిన పింఛన్లే, అప్పుడు దొరికినాయి ఏవి అయినా అప్పుడే కాంగ్రెస్ ఆదాయంలో అయినాయి. ఇప్పుడు మాత్రము ఒక పని కాలేదు, బీద వాళ్ళని నోడు చూసినోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. ఇండ్లలో నీళ్ళు చూస్తే నీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయిన నాయకుడు లేడు. మరి ఈయన యువత మరి ఏదో ఉత్సాహంతో యూతులకు అందరికీ మేలు చేస్తా అనుకుంటున్నాడు. చదువుకున్న వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు, కూలి వాళ్ళకు అందరికీ కాంగ్రెస్ పార్టీ చేస్తాము అని ముంగాటికి వస్తున్నది. ఎన్నో హామీలు ఇస్తున్నది. హామీలు ఇచ్చిన హామీలు కరెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అబద్ధం ఆడది, అబద్ధం మోసం చెయ్యది, మోసపెట్టది, పబ్లిక్ని మోసపెట్టది. ఈ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి ఇతను కుక్కర్లు వంచితే మేము ఏడ ఓడిపోతాము, మరి వీళ్ళందరూ ఏడ శ్రీనివాస్ అన్న గెలుస్తాడు అన్నట్టు ఉద్దేశంతో తప్ప మరకది ఏమీ లేదు. మీద వాళ్ళు ఇప్పుడు కైకిళ్ళు కూలీలు ఇడిసబెట్టుకొని పరిశాన్ అవుతున్నారు. ఇంటింటికి పోయి పంచుతున్నాడు అతను. తప్పు చేస్తలేడు, ఎవరిని దోసుకుంటలేడు, ప్రజల సొమ్ము దోసుకుంటలేడు. కాబట్టి కుక్కర్లని మాత్రము ఈ నాయకులు, పోలీసు వాళ్ళు న్యాయం చెయ్యాలా, వీళ్ళు న్యాయం చేసి ఈ కుక్కర్లని రిటర్న్ చెయ్యాలని మేము కోరుతున్నాం. ఇవ్వాలనుకుంటున్నాం. మాకు ఇవ్వాల
ఇవ్వాలా కుక్కర్లు ఇవ్వాలా మాకు. జోగురామన్న సార్ ఓడిపోతాడని భయంతోనే అతను ఇదంతా చేస్తాం. ఫస్ట్ నుండే కందిసార్ రెడ్డి సార్ మీద కాలుతున్నాడు, ఏదో ఒక కుట్ర చేస్తున్నాడు, అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తున్నాడు అతను ఓడిపోతాడని. మరి అతనికి కూడా ఒక ట్రస్ట్ ఉంది, అతన్ని వంచమని. అతను వంచాడు, సార్ వంచుతున్నాడని కుళ్ళుతోని ఇట్లా చేస్తున్నాడు. కుక్కర్లు వంచక ముందు కూడా సార్కి మెజారిటీ ప్రతిరోజు నెల మొత్తం ఆఫీస్కి వచ్చి ప్రతి వాడలో స్వయంగా వాళ్ళే పిలిచి జాయిన్ అవుతున్నారు. ఈ కుక్కర్లు ఇవ్వడం వల్లనే ఓట్లేస్తారని కాదు, ముందు కూడా ఏ నాయకుడు కాంగ్రెస్లో వేరే నాయకులైనా సరే ఎవరికి మెజారిటీ పెరుగుతలేదు. కుక్కర్లు ఇచ్చిన ఇవ్వకపోయినా పబ్లిక్ అందరూ సార్కే ఓటేస్తామంటున్నారు. ఎమ్మెల్యేగా వస్తే సార్ పనులు చేస్తున్నాడు, సేవాగుణం ఉంది, ఇంతవరకు ఎవరు చేయలే, ఇంకా మంచి పనులు చేస్తాడు అని సార్కి సీట్ వస్తే సార్కే ఓటేస్తామంటున్నారు, కాంగ్రెస్కే ఓటేస్తామంటున్నారు. ఈసారి మీరు ఎన్ని ఆటంకాలు చేసినా కంది శ్రీనివాసరెడ్డి సార్ గారే గెలుస్తారు, ఆ భారీ మెజార్టీతోనే గెలుస్తారు. నీకు పాయలశంకర్కి ఒక 40-50 వేల ఓట్ల తప్ప నీకు రావు. తప్పు చేసిండు, తప్పు చేయలేదు. ఆడివాళ్ళకి ఇస్తామంటే ఇవ్వకుండా ఆపేసిండు. మరి అతడు సీరియల్ వంచుతున్నాడు కదా, ఆ సీరియల్ అయితే వాళ్ళు కట్టుకో, చీరలు ఎందుకు వంచుతున్నాడు? మన సొమ్మే కనుక పత్తులకు కట్టేటి, శనగలకు కట్టేటి ఇస్తున్నాడు, వాడి వాళ్ళకి ఇస్తున్నాడు. గిసుడు చీరలు ఇచ్చిన కట్టుకున్నాడు. నీ దమ్ము లేదు, నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు తీసుకొచ్చి నుసుగా వంచు. తీసుకుంటారు పదాలు, తీసుకోవాలన్నట్టు కాదు. నువ్వు ఇచ్చింది తీసుకుంటావు, నువ్వు ఇచ్చింది ఎవరు తీసుకున్నా తీసుకుంటాం. నువ్వు వచ్చి నువ్వేం చేసినావు మాకు? నువ్వేమైనా చేసినావా? ఇండ్లు ఇస్తున్నావు, ఇండ్లు ఇచ్చినావా? జాగలు ఇస్తున్నావు, జాగలు ఇచ్చినావా? ఏమీ నీది అందలే. అది వీడికి 3 నెలలు అవుతుంది మాకు తాగుతాను నీళ్ళు. కైలాస నగర్ పన్నెండు ఇప్పుడు చూపిస్తాను, నేను చూపిస్తా పని. ఇది వరకు నీళ్ళు పొట్టలేవు మాకు. ఇంత టాకుండా పడగా టాకా నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం మేము. మాకు నీళ్ళు నిప్పులు లేవు. ఇంత గుడిసెల్లలో మేము పిల్లలు పట్టుకొని బతుకుతున్నాం. రామన్న సార్ ఆపిండు. మరి ఇంతకుముందు రామచందర్ రెడ్డి మినిస్టర్ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఆయన అప్పుడప్పుడు ఈయనకు అడ్డంకం చేసిండా? చేయలేదు. మరి ఆయన ఏమన్నాడు అప్పుడు? జోగురామన్న ఈడే గెలుస్తాడా, ఈడే సీనియర్ మనిషి ఉంటాడా, ఈయననే గెలాలనా, ఇతనికేనా అన్నప్పుడు మరి మా సార్ నన్ను రామచందర్ రెడ్డిని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఒక్కడే గెలుపా? ఆయనని గెలనిచ్చేది లేదు. ఆయన వాళ్ళకేం పనులు చేయలే, భయం లేదు. ఆయనని ఎందరు బాధ పెడుతున్నాడు, ఎందరు ఉసురు పోసుకుంటున్నాడు. మరి అతడు ఇప్పుడు పిల్లల్ని ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? కంది శ్రీనివాస్ సార్ని ఏమిటి సార్ కష్టపెడుతున్నాడు? ఆయన ఎదగద్దా? ఈడే ఎదగన్నా? ఆ ఊరుకో ఉంటారు ఒక 10 మంది, అలాంటి డెవలప్ చేసుకుండొచ్చు. ఊరందరినీ డెవలప్ చేసిండు ఆయన? చేయలే. ఆయన ఊళ్ళని ఆయనకు లేదు ఓటు, ముంచిండు.